మీ అందరికీ తెలుసు, గత 27 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రారంభించిన నాటి నుండి ఒక ఎన్జిఓగా ఈ నగర ప్రజల అందరి అభిమానాన్ని చూరగొని 27 సంవత్సరాలుగా రాజమండ్రిలో బహుముఖ సేవలు అందిస్తూ ముందుకు వెళ్తుంది. అన్ని పనులు చేయలేదు కాబట్టి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రజల తక్షణ అవసరాల్లోని కష్టకాలంలోని మేమున్నామంటూ సాయం అందించే సంస్థల్ని మనం ఎన్జిఓలుగా చెప్పుకుంటాం. మనం 2003 పుస్తకాలు, 2005లో 15లో పుస్తకాలు స్వర్ణాంధ్ర విశేషమైనటువంటి సేవలు అందించి అప్పటి పుస్తకాల ఆఫీసర్లు రవీంద్ర రెడ్డి గారు కానివ్వండి, జవహర్ రెడ్డి గారు కానివ్వండి మనకు ప్రత్యేక ప్రశంసలు ఇచ్చి సేవా సంస్థ చేసిన సేవలను గుర్తించి నగరపాలక సంస్థ మేల్ చక్రవర్తి గారి నాయకత్వంలో ఆ రోజు 12 లక్షల రూపాయలు వెచ్చించి ఏదైతే స్వర్ణాంధ్ర ఇంటింటికి వెళ్ళి దోమల నియంత్రణ నెట్లు కట్టిందో అది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేత చేయించడం స్వర్ణాంధ్ర సాధించినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది. అలాగే మనం 2007లో వృద్ధాశ్రమం ప్రారంభించి ఈరోజు నగరంలో అనేక వందల మంది వృద్ధులకు, అనాథలకి అదొక నివాస గృహంగా ఈరోజు మనం దాన్ని తయారు చేసాం. అనేక మంది నిరాశ్రయులు రిహాబిలిటేట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన 2016లో నిరాశ్రయుల కేంద్రం అనేది మన కంబాల్ చెరువు దగ్గర ఉన్నటువంటి గంటిపూడి స్కీల్స్ పైన ఉంటుంది. 50 మందికి అక్కడ షెల్టర్ జోన్ అది మున్సిపాలిటీ మనం వెప్మా కలిసి అది ఆర్గనైజ్ చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ దేశంలో పౌరులందరూ సమానమే. స్వచ్ఛంద సేవా సంస్థలు ఏంటంటే పౌరుల తక్షణ అవసరాలు, పౌరుల అవసరాలు, వారు ఉన్నటువంటి ఇబ్బందులు గుర్తిస్తారు తప్పిస్తే ఆ పౌరుల్లో మంచోళ్ళు ఉన్నారా, చెడ్డవాళ్ళు ఉన్నారని చూడదు. మనం ఈరోజు గమనించినట్లయితే రాజమండ్రి నగరం ఒక అన్నదానాలకే, ఉచిత అన్నదానాలకే చాలా పెద్ద సేవా కేంద్రంగా మారింది. రాజమండ్రి హిస్టరీ తీసుకుంటే అన్నం లేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు అనేది నేను మీ అందరికీ సగౌరవంగా సవినయంగా మీ అందరి ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. మాకు ముందు అంటే ఇప్పుడున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు ముందు ఈ ఊళ్ళో అనేక సత్రాలు, నాలమారి సత్రం కానీ, పందిరి మహదేవ సత్రం కానీ, చంద్రా సత్రం కానీ అనేక సత్రాలు ఈ ఊళ్ళో ఈ రాజమండ్రిలో అనేక మంది యాత్రికులకు కానివ్వండి, పాఠశాలకు కానివ్వండి అన్నదానం చేసి ఆడుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే కోవిడ్లో మనం చాలా పెద్ద విపత్తుని ఎదుర్కొన్నప్పుడు రాజమండ్రి నగరంలో ఉన్న నిరాశ్రయుల్ని, వలస కూలీల్ని షెల్టర్ జోన్స్లో పెట్టారు. అంటే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పెట్టినప్పుడు 500 మందికి ప్రతిరోజు మీరు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, టీ, స్నాక్స్, మార్నింగ్ టీ, వాళ్ళకి కావాల్సిన దుస్తులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. దానికి ఏమి డబ్బులు ఇవ్వలేదు. మనమే 60 రోజుల పాటు 500 మందికి మనం కోవిడ్లో వారందరికీ సేవలు అందించామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే వలస కూలీలకి మొదటి కోవిడ్లో 200